హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీలో అంటూ భారీగా నోటిఫికేషన్స్ పడ్డాయి. అలాగే ఆయమ్మలు ప్రమోట్ ఎలా చేస్తారు, ఆయమ్మలకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, నెక్స్ట్ ఇప్పుడు ఉంటున్న ఆయమ్మలు టీచర్లుగా ప్రమోట్ అవుతున్నారా లేదా కొత్త వాళ్ళు వస్తున్నారా, ప్రమోషన్ కావాలంటే ఏ అర్హత ఉండాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందా వీళ్ళకి, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందులో బిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎటువంటి సంబంధించిన అయినా రావడం అయితే జరుగుతుంది. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఏ విధంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఓబీసీ వచ్చేసి 21 నుంచి 35 వరకు ఉండాలి. ఓబీసీ జనరల్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అర్హత అనేసి కూడా చెప్తున్నారు. పోయినసారి ఏమో 10th మీద, ఆయమలేమో 7th మీద క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. మరి ఈసారి అనేది ఇంటర్ మీద అంటున్నారు. ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాగానే మనం ఆన్లైన్ ఎలా చేయాలి, మీ మొబైల్లో మీరే అప్లై ఎలా చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేస్తాను. కాబట్టి మీరు అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మొబైల్లో ఎలా అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫామ్ అనేది ఎక్కడ ఇవ్వాలనేసి కూడా నేను నోటిఫికేషన్ రాగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది అనేది మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అలాగే మనకు శాలరీ పరంగా చూసుకుంటే 9 నుంచి 12,000 దాకా రావచ్చు అనేసి కూడా చెప్తున్నారు. అన్ని ఎలిమెంట్స్ వచ్చి 15,000 వస్తాయనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటూ ఏముండదండి. దీంట్లో మెరిట్ లిస్ట్ ఆధారంగా మాత్రం తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అంటే మన ఇంటర్లో 80 to 90% ఉన్న వాళ్ళనైతే మెరిట్ టు ఆధారంగా తీసుకుంటారు. ఇంకా అంతకంటే మార్క్స్ ఎక్కువ, ఒక విలేజ్లో అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి చాలా మంది వచ్చారనుకో, అప్పుడు ఏదో చిన్న జాబ్ ఎగ్జామ్ లాగా పెట్టేసి, ఇంటర్వ్యూ పెట్టేసి దాన్ని అయితే వెరిఫికేషన్ చేస్తారు తప్ప మనకి ఎగ్జామ్ పెట్టేసి పెద్దగా ఏముండదు. నెక్స్ట్ ఇక్కడ మనకు సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే ఇంటర్ మేము ఏజ్ ప్రూఫ్ వచ్చేసి అంటే క్యాస్ట్ పెట్టుకునే ఏం లేదు. ఇంటర్ 10th ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి 10th మేము కూడా తీసుకుంటారు. ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఓటర్ కార్డ్ జిరాక్స్, ఇంకా మీరైనా ఎక్కువ ఏమైనా చదివితే ఆ సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మనకి ఆన్లైన్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మనకి ఈ విధంగా అనేది ఫామ్ రావడం జరుగుతుంది. ఈ ఫామ్లో అనేది ఈ విధంగా ఫిలప్ చేసుకోవాలండి. ఫస్ట్ మీరు అంగన్వాడీ టీచర్ చేస్తున్నారా, ఆయమ్మ చేస్తున్నారా? ఆయమ్మ అంటే మీరు ఆయమ్మ చూసుకున్నట్టయితే మీకు అక్కడ ఆయమ్మ టీచర్ అనేది రిటైర్మెంట్ కాగానే అక్కడ ఆయమ్మ అనేది ప్రమోషన్ జరుగుతుందండి. ఆయమ్మ ప్రమోట్ అంటే ఎలా జరుగుతుందంటే, ఆయమ్మకు అనేది ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే, ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇంటర్ అర్హత ఉంటే మాత్రం మీరు అనేది ప్రమోట్ కావడం జరుగుతుంది. అక్కడ ఆయమ్మ ఒప్పుకుంటేనే మీరు అనేది అక్కడ టీచర్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఆయమ్మ నేను టీచర్ ప్రమోట్ అవుతా అంటే మీరు అప్పుడు ఆయమ్మ అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. కానీ క్వాలిఫికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారు. మరి ఆ విధంగా కూడా నోటిఫికేషన్ వచ్చినాక మనకు తెలుస్తుంది. మీరు అనేది మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీ ఫామ్ మీద మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా రాయాలండి. మీరు సర్నేమ్ ఇంకా మారకపోయినా, మీరు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు సర్నేమ్ మారకపోయినా కానీ మీ తల్లిగారింటి పేరే వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ భర్త పేరు వేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారం ఏంటి. ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటే ఆ విధంగా వేసుకోవాలి. మీరు ఎక్కడో జాబ్ చేసుకుంటా మీరు అక్కడనే అప్లై చేసుకుంటా అంటే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. అలాగ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రన్నింగ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది వేయాలి. నెక్స్ట్ ఈ ప్లేస్ డేట్ రాసుకొని సిగ్నేచర్ అనేది పెట్టేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక ఫామ్ రావడం జరుగుతుంది. అది అనేది మీరు పిన్ చేసుకొని పెట్టుకుంటే వితిన్ 10 daysలో అనేది మనకి కాల్ రావడం జరుగుతుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత మీరు అనేది ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీ దగ్గర పాట్లో మీరు ఎక్కడ అప్లై చేసుకున్నారో అక్కడి నుంచే కాల్ వస్తుంది. అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు అనేది వెరిఫికేషన్ చేసి అప్పుడు అనేది జాబ్ అనేది ఎలా వస్తుంది అనేసి కూడా వాళ్ళు చెప్తారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.